హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫామ్ను ఎలా ఫిల్ చేయాలి అన్న విషయాన్ని గురించి తెలుసుకుందాం. చాలా మందికి ఈ ఎన్యూమరేషన్ ఫామ్ను ఫిల్ చేయడం చాలా ఇబ్బందిగా ఉందనిపిస్తుంది. ఇది చాలా సింపుల్గా మనం ఫిల్ చేయొచ్చు. దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఈరోజు మన వీడియోలోకి వెళ్తే 2002 లోపు ఓటు హక్కు కలిగిన వాళ్ళ గురించి మనం తెలుసుకుందాం. వాళ్ళకి సంబంధించిన లిస్ట్ అవుట్ ఇది. అలాగే 2002 తర్వాత ఓటు హక్కు కలిగిన వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనం 2002 లోపు ఓటు హక్కు కలిగిన వాళ్ళ గురించి, వారికి సంబంధించిన వివరాలు ఎలా ఫిల్ చేయాలనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఓటర్ పేరు, మీ ఓటర్ పేరు రాయండి. ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు నెంబరు, మీ ఓటర్ ఐడి ఉంటుంది కదా, ఆ నెంబర్ రాయాలి. అలాగే బంధువు పేరు, మీ బంధువు పేరు రాయండి. బంధుత్వం అంటే వారితో మీకున్న రిలేషన్ గురించి రాయండి. అలాగే జిల్లా, మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లా రాయండి. రాష్ట్రం, ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ, ఏ స్టేట్ అయితే అది రాయండి. అలాగే శాసనసభ నియోజకవర్గం పేరు, కాన్స్టిట్యున్సీ ఏదైతే అది రాయండి. శాసనసభ నియోజకవర్గం, నెక్స్ట్ భాగం సంఖ్య, క్రమ సంఖ్య అని ఉంటుంది. అవన్నీ మీ ఓటర్ కార్డు బ్యాక్ సైడ్ ఉంటాయి, అక్కడ చూసి కింద ఫిలప్ చేయండి. ఇప్పటి వరకు మీకు చెప్పినవన్నీ పేరు పక్కన ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ రాశారు. ఇప్పటి నుండి పుట్టిన తేదీ అంటే దాని ఎదురుగా ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో మీ డేట్ ఆఫ్ బర్త్ రాయండి. అలాగే ఆధార్ నెంబర్ అన్నది కూడా అలానే ఉంటుంది, దాని ఎదురుగా ఉన్న బాక్స్లోనే ఆధార్ కార్డ్ నెంబర్ వేయండి. మొబైల్ నెంబర్ అంటే కూడా మొబైల్ నెంబరు ఎదురుగా ఉన్న బాక్స్లలో ఫిల్ చేయండి. అలాగే తండ్రి పేరు అంటే తండ్రి పేరు కూడా సేమ్ ఎదురుగా ఉన్న బాక్స్లో ఫిల్ చేయండి. తండ్రి యొక్క ఓటర్ ఐడి నెంబరు, అతని ఓటర్ ఐడి నెంబర్ కూడా ఎదురుగా ఉన్న బాక్స్లో ఫిల్ చేయండి. అలాగే తల్లి పేరు కూడా ఎదురుగా ఉన్న బాక్స్లో ఫిల్ చేయండి. తల్లి యొక్క ఓటర్ ఐడి నెంబర్ కూడా ఎదురుగా ఉన్న బాక్స్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామి, ఒకవేళ మీకు మ్యారేజ్ అయి ఉంటే మీ భర్త కానీ మీ భార్య పేరు కానీ ఈ ఎదురు బాక్స్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క ఓటర్ ఐడి, నెక్స్ట్ ఆ జీవిత భాగస్వామి యొక్క ఓటర్ ఐడి, మీ వైఫ్ది కానీ లేకపోతే మీ హస్బెండ్ది కానీ ఓటర్ ఐడి నెంబర్ అనేది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం 2002 తర్వాత ఓటు హక్కు కలిగిన వాళ్ళ లిస్ట్ అవుట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సేమ్ ఇది ఎలా ఉందో అది కూడా అలానే ఉంటుంది, దాన్ని కూడా మనం వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఓటర్ పేరు, ఫస్ట్ ఓటర్ పేరు, ఓటర్ ఐడి నెంబరు, బంధువు పేరు, ఆ బంధువుతో ఉన్న బంధుత్వం, ఏ రిలేషన్ అని మెన్షన్ చేయాలి. జిల్లా, మీరు ఏ జిల్లా అయితే అది ఇక్కడ మెన్షన్ చేయాలి. రాష్ట్రం, మీది ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ రాష్ట్రం అని ఇక్కడ మెన్షన్ చేయాలి. శాసనసభ నియోజకవర్గం, మీది ఎక్కడైతే అక్కడ ఉన్నది రాయండి. శాసనసభ నియోజకవర్గం సంఖ్య, అలాగే భాగం సంఖ్య, క్రమ సంఖ్య, ఇవన్నీ మీ ఓటర్ ఐడి బ్యాక్ సైడ్న ఉంటాయి, అక్కడ చూసి మీరు మెన్షన్ చేసుకోండి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది పుట్టిన తేదీ ఎదురుగా ఉన్న బాక్స్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఎదురుగా ఉన్న బాక్స్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ కూడా ఎదురుగా ఉన్న బాక్స్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే తండ్రి పేరు కూడా బాక్స్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. తండ్రి యొక్క ఓటర్ ఐడి నెంబరు, అతని ఓటర్ ఐడి నెంబర్ కూడా ఈ బాక్స్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. తల్లి పేరు ఎదురుగా ఉన్న బాక్స్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే తల్లి యొక్క ఓటర్ ఐడి నెంబర్ కూడా ఎదురుగా ఉన్న బాక్స్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ జీవిత భాగస్వామి, మీ భర్త అయినా అలాగే మీ భార్య అయినా మీ పేరుని ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే వారి యొక్క ఓటర్ ఐడి నెంబర్ కూడా ఇక్కడ బాక్స్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. చివరిలో మీ సంతకం చేసి మీ బిఎల్ఓ ఆఫీసర్కి ఇచ్చేస్తే ఇక్కడితో మనం ఎస్ఐఆర్ ఫామ్ని ఫిల్ చేసే
ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇంతే అండి. ఇది చాలా సింపుల్. ఈ వీడియో అనేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.